ఈ అనంత విశ్వంలో మన స్థానమేంటి? అసలు మనం ఎక్కడ్నుంచొచ్చాం? ఎందుకున్నాం? అంటే మనం కేవలం నక్షత్రాల్నుంచి రాలిన దుమ్ము కణాలమా? లేక అంతకు మించి మన ఉనికికి ఏదైనా అర్థముందా? చూడ్డానికి చాలా సింపుల్ ప్రశ్నల్లా అనిపించినా మానవజాతి యుగయుగాలుగా వీటికే సమాధానాలు వెతుకుంటోంది. సరే, ఈరోజు మనం ఈ పెద్ద ప్రశ్నలకు జవాబులు వెతకడానికి మన దగ్గరున్న 3 పవర్ఫుల్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే బర్ట్రాండ్ రస్సెల్ ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు. అది మనల్ని సూటిగా ఆలోచనలో పడేస్తుంది. అంటే ఒకవైపేమో ఒక ఆస్ట్రానమర్ దృష్టిలో మనిషి అంటే ఏంటి? ఒక చిన్న, అంతగా ప్రాముఖ్యం లేని గ్రహం మీద అటూ ఇటూ తిరిగే ఓ కార్బన్ నీటి ముద్ద, అంతే. కాని ఇంకోవైపు షేక్స్పియర్ రాసిన హ్యామ్లెట్లాగా లోతైన ఆలోచనలు, ప్రేమ, ద్వేషం, కలలు, ఎన్నో సంక్లిష్టమైన భావాలున్న జీవి. ఈ 2 కోణాల్లో ఏది నిజం? ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్లోనే మన అసలు అన్వేషణ మొదలవుతుంది. సరే, మరి ఈ ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? తరతరాలుగా మనుషులు 2 పెద్ద దారుల వైపు చూశారు. అవే విజ్ఞానశాస్త్రం అంటే సైన్స్, మరియు మతం. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ 2 కంప్లీట్గా వేర్వేరు దారులు చూపిస్తాయి. సైన్స్ని తీసుకుంటే దాని డీలింగ్ అంతా మనం చూడగలిగే, టచ్ చేయగలిగే, ప్రయోగాలతో నిరూపించగలిగే వాటితోనే. అంటే ఎలా అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. మరి మతం సంగతేంటి? దాని దారివేరు. అది విశ్వాసం, దైవవాక్కు, పవిత్ర గ్రంథాల మీద ఆధారపడుతుంది. ఎందుకు అనే ప్రశ్నకు జవాబు వెతుకుతుంది. అంటే మన జీవితానికి అర్థమేంటి, నైతికత అంటే ఏంటి లాంటివి. రెండింటి పునాదులే వేరన్నమాట. సైన్స్ యొక్క అతి పెద్ద బలం ఏంటంటే అది నేను చెప్పింది తప్పని నిరూపించని ఛాలెంజ్ చేస్తుంది. ఎప్పుడూ తనను తాను సరిదిద్దుకోవడానికి రెడీగా ఉంటుంది. కాని మతం అది సిద్ధాంతం మీద, అంటే తిరుగులేని నమ్మకం మీద నిలబడుతుంది. ఓకే, ఇక్కడ వరకు బానే ఉంది. సైన్సు, మతం రెండూ ఉన్నాయి. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది. కొన్ని ప్రశ్నలుంటాయి, అవి అటు సైన్స్కి అందవు, ఇటు మతానికి చిక్కవు. అంటే వాటికి సైన్స్ దగ్గర ప్రూఫ్ ఉండదు, మతంలాగా గుడ్డిగా నమ్మలేం. మరి ఆ ప్రశ్నల సంగతేంటి? అవి ఎక్కడికి వెళ్తాయి? అక్కడే అటు సైన్స్కి ఇటు మతానికి మధ్యలో ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఉంది. దాన్ని ఎవరూ తమది అని చెప్పుకోలేరు. మనల్ని వేధించే అతిపెద్ద ప్రశ్నలన్నీ అక్కడే తిరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు మనం ఆ ప్రదేశంలోకి అడుగుపెట్టబోతున్నాం. బర్ట్రాండ్ రస్సెల్ ఈ ఖాళీని వర్ణించడానికి ఒక పవర్ఫుల్ పదం వాడారు. నో మ్యాన్స్ ల్యాండ్, అంటే ఎవరికీ చెందని భూమి. యుద్ధంలో 2 సైన్యాల మధ్య ఉండే ప్రదేశంలాంటిది. అటు సైన్స్ దాడి చేస్తుంది, ఇటు మతం దాడి చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కాని అత్యంత అద్భుతమైన ఆలోచనలు, ఆవిష్కరణలు పుట్టేది కూడా ఈ నో మ్యాన్స్ ల్యాండ్లోనే. మరి అంత డేంజరస్ అయిన ఈ నో మ్యాన్స్ ల్యాండ్లోకి ధైర్యంగా వెళ్లి అన్వేషించే హీరో ఎవరు? ఆ గ్యాప్ని ఫిల్ చేసేది ఎవరు? అదే ఫిలాసఫీ, అంటే మన తత్వశాస్త్రం. రస్సెల్ ప్రకారం ఫిలాసఫీ అంటే ఏంటో తెలుసా? అటు మతానికి ఇటు సైన్స్కి మధ్యలో ఉండేది. ఇదొక బ్రిడ్జ్ లాంటిదన్నమాట. ఎలాగంటే ఇది సైన్స్ లాగా లాజిక్ని, రీజనింగ్ని వాడుతుంది. కాని అదే సమయంలో మతంలాగా ఖచ్చితమైన సమాధానాలు లేని విషయాల గురించి కూడా ధైర్యంగా ఊహిస్తుంది, చర్చిస్తుంది. అసలు ఈ ఫిలాసఫీ ఎలా పనిచేస్తుంది చూద్దాం. మొదటిది, ఇది ఫలానా పెద్దాయన చెప్పారు లేదా పవిత్ర గ్రంథంలో ఉంది కాబట్టి నమ్మండి అని చెప్పదు. అది మనిషి యొక్క తర్కాన్ని, ఆలోచనను నమ్ముతుంది. రెండవది, ఖచ్చితమైన సమాధానం దొరకదు అని తెలిసినా సరే ఆ ప్రశ్నల మీద స్పెక్యులేట్ చేస్తుంది. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, ఫిలాసఫీకి సమాధానాల కన్నా సరైన ప్రశ్నలు వేయడమే ఎక్కువ ముఖ్యం. ఇది ఒక రేషనల్ ఎంక్వైరీ అన్నమాట. సో బేసిక్గా ఫిలాసఫీ పని ఏంటంటే సైన్స్కి ల్యాబ్లో సమాధానం దొరకని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలను టేకప్ చేయడం. అలాంటి కొన్ని ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, ఈ మొత్తం యూనివర్స్కి ఏదైనా పర్పస్ ఉందా, లేక అంతా యాక్సిడెంటల్గా జరిగిపోతోందా? దీని వెనుక ఏదైనా ఒక పెద్ద ప్లాన్ ఉందా, లేక మనం ఒట్టి కాకతాళీయమా? ఈ ప్రశ్నకు సైన్స్ ప్రూఫ్ ఇవ్వలేదు. ఇంకో ప్రశ్న, ఈ ప్రపంచం రెండా? అంటే మైండ్ వేరు, మ్యాటర్ వేరా? మన ఆలోచనలు, మన స్పృహ, ఇవి కేవలం మన బ్రెయిన్లోని కెమికల్ రియాక్షన్సా? లేక మన శరీరానికి అతీతంగా మైండ్ అనేదానికి ఉనికుందా? 100 ఏళ్లుగా ఫిలాసఫర్లు దీని గురించే తలలు పట్టుకుంటున్నారు. మరొకటి, మనం బ్రతకడానికి ఒక గొప్ప దారి, ఒక నీచమైన దారి అని ఏవైనా ఉన్నాయా? అసలు ఏది రైట్, ఏది రాంగ్? ఒక పనిని మంచిది అని, ఇంకో పనిని చెడ్డది అని దేని ఆధారంగా నిర్ణయిస్తాం? ఇది పూర్తిగా ఎథిక్స్, వాల్యూస్కి సంబంధించిన ప్రశ్న.
ఇక చివరిగా అన్నిటికన్నా పెద్ద ప్రశ్న, అసలు విజ్డమ్ అంటే జ్ఞానమనేది నిజంగా ఉందా, లేకపోతే మనకు ఏమీ తెలియదనే అజ్ఞానమే మనకున్న ఏకైక జ్ఞానమా? సరే, బాగుంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన సమాధానాల్లేవని మనకు తెలుసు. మరి అలాంటప్పుడు వీటి గురించి మథనపడటం వల్ల లాభమేంటి? ఫిలాసఫీ మనకు ఇచ్చే అసలు గిఫ్టేంటి? రస్సెల్ దీన్ని చాలా బాగా పోల్చి చెప్పారు. ఒకవైపు సైన్సేమో, చూడండి మనకు తెలిసింది చాలా కొంచెం అని వినయంగా ఒప్పుకుంటుంది. దాని హద్దులు దానికి తెలుసు. కాని ఇంకోవైపు మత సిద్ధాంతాలు కొన్నిసార్లు మనకు ఏమీ తెలియని చోట కూడా మాకు అంతా తెలుసు అనే ఒక ఖచ్చితమైన డాగ్మాటిక్ నమ్మకాన్ని కలిగించే ప్రమాదముంది. రస్సెల్ ఏమంటారంటే, అనిశ్చితి అంటే అన్సర్టనిటీ అనేది చాలా బాధపెడుతుంది. నిజమే, కాని దాన్ని మనం భరించాలి. ఎందుకంటే మనల్ని కంఫర్ట్గా ఉంచే అద్భుత కథల మీద ఆధారపడకుండా బ్రతకాలంటే ఈ అనిశ్చితిని తట్టుకుని నిలబడటం తప్పనిసరి. ఇక్కడే ఫిలాసఫీ యొక్క అసలైన ప్రయోజనం కనిపిస్తుంది. రస్సెల్ మాటల్లో చెప్పాలంటే, ప్రపంచంలో ఏదీ ఖచ్చితంగా తెలియదు, అయినా సరే ఆ సంకోచంతో ఆగిపోకుండా ముందుకు సాగుతూ ఎలా జీవించాలో నేర్పడమే బహుశా ఫిలాసఫీ ఇప్పటికీ చెయ్యగలిగే అతి ముఖ్యమైన పని. ఇది నిజంగా ఒక సూపర్ పవర్ లాంటిది. అన్నీ తెలియనప్పటికీ ధైర్యంగా ఎలా బ్రతకాలో నేర్పే ఒక స్కిల్. అయితే ముగించే ముందొక ప్రశ్న. ఈ అన్సర్టనిటీని అంటే ఈ అనిశ్చితిని మనం ఒక బలహీనతగా చూడాలా, లేక కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఎదగడానికి, మరింత ఓపెన్గా ఉండటానికి ఉపయోగపడే ఒక సూపర్ పవర్గా చూడాలా? ఏమంటారు?